ఒక పార్టీ జరుగుతున్న సమయంలో ఉపాసన వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విషయాన్ని బయట పెట్టినప్పటికీ కూడా అప్పుడే ఇరు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ పెద్దలకు తెలియడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఆమె మైనర్ కాబట్టి, అంటే ఇంకా మేజర్ కాలేదు కాబట్టి, మైనర్ కాబట్టి ఆ విషయాన్ని కొంత గోప్యంగా ఉంచారు. ఆ తర్వాత ఉపాసన బి పాజిటివ్ అనేటువంటి ఒక మ్యాగజైన్ నడపడం, ఆమెకి జంతువులు అంటే కొంత అమితమైన ప్రేమ ఉండడం, ఆమె ఉన్నత చదువులు చదవటం, విదేశాల్లో కూడా చదువును పూర్తి చేసుకొని ఆమె రావడం, ఇటు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా సినిమా కెరియర్ లో ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత వీళ్ళు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదే విషయాన్ని గత కొద్ది కాలంగా ఇటు మెగా ఫ్యామిలీకి అటు కామినేని ఫ్యామిలీకి కూడా చెప్పడం జరిగింది. ఇరు పెద్దలు కూడా అంగీకరించారు. మరో 2 రోజుల్లో వీళ్ళ పెళ్లికి సంబంధించినటువంటి విషయాన్ని ఎప్పుడు నిశ్చితార్థం, ఎప్పుడు పెళ్లి జరగబోతుందనే విషయాన్ని అటు మెగా ఫ్యామిలీ కామినేని ఫ్యామిలీ కలిసి సంయుక్తంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. త్వరలోనే అంటే నవంబర్ లో నిశ్చితార్థం జరిగే గోపరాజు, మీరు ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి. ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ వ్యవహారం చిరంజీవికి ముందే తెలుసు. అందుకే అల్లు అర్జున్ పెళ్లి సమయంలోనే చిరంజీవి వీళ్ళు మనకు అవకాశం ఇస్తారా పెళ్లి చేయడానికి అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం, చూద్దాం. చరణ్ పెళ్లి ఎప్పుడు అడుగుతారు అంతే కదా? నాన్నగారు ఎప్పుడు చెప్తే అప్పుడు. మాకు అవకాశం ఇస్తారా వీళ్ళు? మాకు అవకాశం ఇస్తారా వీళ్ళు? మాకు అవకాశం ఇస్తారా వీళ్ళు? మాకు అవకాశం ఇస్తారా వీళ్ళు? చరణ్ పెళ్లి ఎప్పుడు అడుగుతారు అంతే కదా? నాన్నగారు ఎప్పుడు చెప్తే అప్పుడు. మాకు అవకాశం ఇస్తారా వీళ్ళు? మాకు అవకాశం ఇస్తారా వీళ్ళు? మాకు అవకాశం ఇస్తారా వీళ్ళు? మాకు అవకాశం ఇస్తారా వీళ్ళు? ఈ మాటల్ని చూస్తే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చిరంజీవికి ఈ విషయం ముందే తెలుసుంటది, అందుకని ఈ విధంగా స్పందించి ఉంటారు. ఓకే, మనం గోపరాజ్ దగ్గరికి వెళ్దాం. గోపరాజ్ చెప్పండి, చిరంజీవి వ్యాఖ్యల్ని కూడా చూశారు. అంటే ముందు నుంచి 5-6 సంవత్సరాలుగా వీరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి ముందే ఈ విషయం చిరంజీవికి తెలుసు. ఈ మాటలు ఇద్దరు కుటుంబాల మధ్య, ఇటు తన కుటుంబానికి, ఆ అమ్మాయి కుటుంబానికి, ఇటు చెర్రీ కుటుంబానికి మధ్య మాటలు ఎప్పుడు కలిసాయి? వీరిద్దరు కలిసి ఎప్పుడు మాట్లాడుకోవడం జరిగింది ఈ 2 కుటుంబాలు? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఉపాసన రామ్ చరణ్ ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత స్కూలింగ్ అయిపోయింది. ఇటు చరణ్ కూడా ఫిల్మ్ యాక్టింగ్ లో శిక్షణ తీసుకోవడం, ఆ తర్వాత ఆమె కూడా ఉన్నత చదువులు చదువుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరు చిరుత సినిమా రిలీజ్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనే వీళ్ళ ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసింది. అయితే అప్పుడే ఇద్దరు కూడా కెరియర్ లో స్టాండర్డ్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇద్దరు కూడా అటు ఉపాసన కూడా అప్పుడే 19 ఏళ్ళ వయసు ఉంటుంది చిరుత సినిమా రిలీజ్ తర్వాత. ఇటు రామ్ చరణ్ కూడా అప్పుడప్పుడే సినిమాలో కెరియర్ స్టార్ట్ చేసిన నేపథ్యంలో అప్పుడే పెళ్లి చేసుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని కాబట్టి ఇరువురు కూడా కెరియర్ లో స్టాండర్డ్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. అయితే చిరుత సినిమా రిలీజ్ తర్వాతనే వీరి ప్రేమ వివాహం బయటపడింది, ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసిందని చెప్పుకోవచ్చు. మనం మెగాస్టార్ చిరంజీవి మాటల్లో చూస్తుంటే అదే తెలుస్తుంది. అంటే రామ్ చరణ్ కంటే ముందే అల్లు అర్జున్ పెళ్లి వివాహం జరగడం, అల్లు అర్జున్ వివాహం సందర్భంగా కూడా చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూసినట్లయితే ఈ ప్రేమ వ్యవహారం గతంలోనే చిరంజీవి ఫ్యామిలీకి కానీ అటు కామినేని ఫ్యామిలీకి కూడా ముందే తెలుస్తుందని మనం భావించవచ్చు. అయితే ఆమె ఉపాసన కొంత ఒబిసిటీతో అప్పుడు కొంత ఇదితో ఉంటుంది. అదంతా క్యూర్ అయిన తర్వాత ఆమె బి పాజిటివ్ అని ఒక మ్యాగజైన్ ఎడిటర్ గా కూడా పనిచేస్తుంది. ఆమెకి కొంత ఈ జంతువులన్నా కానీ వన్యప్రాణులన్నా కానీ మొదలైన ఈ ప్రకృతి విషయాల మీద ఎక్కువగా స్టడీ చేస్తూ ఉన్నది. సో ఆమె కూడా కెరియర్ లో స్టాండర్డ్ స్టడీ అయిన తర్వాతనే వివాహం చేసుకోవాలని చెప్పి గత కొద్ది కాలంగా అంటే ఇటీవల కాలంలో ఉపాసన ఫ్రెండ్స్ తో కూడా చెప్పడం జరిగింది, త్వరలోనే మా పెళ్లి జరుగుతుంది అని.